నమస్కారం ఇది సంగతికి స్వాగతం వృద్ధి రేట ద్రవ్యోల్బణం కట్టడ నెలల తరబడిన జంజాటం నుంచి ఎట్టకేలకి నిర్ణయాత్మక దిశగా అడుగులు వేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంశాలపై నిశిత పరిశీలన పర్యవేక్షణలో మార్పు లేకున్నా ప్రాధాన్యతా క్రమాన్ని మాత్రం కాస్త సవరించుకుంది సంస్కరణలతో ముందుకెళ్తున్న కేంద్రానికి మద్దతుగా వృద్ధి మంత్రాన్ని అందుకుంది 9 నెలల తర్వాత కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకుంది ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను 0.5% తగ్గించింది రెపో రేటు నగదు నిల్వల నిష్పత్తిని 0.25% ఊరటనిచ్చింది బ్యాంకింగ్ రంగంలోని 18,000 కోట్లను విడుదలకు మార్గం సుగమం చేస్తూ ద్రవ్యోల్బణం దిగి వస్తోంది అనే సంకేతాలిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు విపణి వర్గాల్లో వెలుగులే నింపాయి మరి నిశితంగా పరిశీలిస్తే ఆర్బీఐ తాజా చర్యలతో ఏ వర్గానికి ఎంతెంత లాభం పట్టు సడలింది నిరీక్షణ ఫలించింది విపణి వర్గాల కోరిక నెరవేరింది ఉపశమనం కొంతే కావచ్చు కాని అదిచ్చిన బలం కొండంత బాధ్యతల్ని బేరీజు వేసుకుంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న సాహసోపేత నిర్ణయ ఫలితం ఇది ద్రవ్యోల్బణం కట్టడి పెట్టుబడులకి ఊతం ఈ రెండింటినీ సమతూకం చేసుకుంటూ సాగింది ఆర్బీఐ ఈ ఆర్థిక సంవత్సరపు 3వ త్రైమాసిక సమీక్ష మరిన్ని నిధులు ఇస్తూ వ్యాపార వాణిజ్య పారిశ్రామిక స్టాక్ మార్కెట్ వర్గాలకు భరోసానిస్తూ ముందుకు వెళ్లారు ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కాకపోతే కాస్తంత వృద్ధి రేటు వైపు మొగ్గు చూపించారు ఆశావాహ పరిస్థితులకు సానుకూల వాతావరణాన్ని సృష్టించారు దానికి తగ్గ కారణాల్ని స్పష్టంగా పేర్కొన్నారు కలవరపెడుతున్న వృద్ధి రేటును తిరిగి గాడిలో పెట్టడం ప్రధాన లక్ష్యమనేలా సమీక్ష సాగించారు. The decline in the GDP growth rate became more broad-based, with consumption demand also slowing alongside stalling investment and declining exports. In July 2012, the Reserve Bank projected GDP growth for the current year 2012-13 of 6.5%. In the October review, we revised this downwards to 5.8%. As part of this review, we revisited this growth projection. Industrial activity has remained subdued. Sluggish external demand continues to inhibit improvement in services. While the coverage of Rabi sowing has picked up, severe winter in certain parts of the country could affect crop prospects. New investment demand, which should be the key driver of an upturn, continues to be weak. Accordingly, we have revised downwards our baseline projection of GDP growth for the current year from 5.8% to 5.5%. వృద్ధి రేటును కాపాడుకోవడం కింకర్తవ్యమని చెప్పకనే చెప్పిన దువ్వూరి సమీక్ష ఆశాంతం అదే మార్గంలో వెళ్లింది పెట్టుబడులకు ఊతమిచ్చేలా భారతీయ రిజర్వ్ బ్యాంక్ 3వ త్రైమాసిక సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకుంది 9 నెలలుగా వడ్డీ రేట్ల జోలికి వెళ్లని రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీ రేట్లు తగ్గించింది ఆ మేరకు రెపో రేటును 8 నుంచి 7.75 పాయింట్లకు కుదించింది ఆ నిర్ణయం తక్షణ అమల్లోకి వస్తుందని ప్రకటించింది మరోవైపు ఎవరూ ఊహించని విధంగా నగదు నిల్వల నిష్పత్తి 25 పాయింట్లు తగ్గించింది బ్యాంకింగ్ రంగంలోకి దాదాపు 18,000 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు నిర్ణయించింది ఆ నిర్ణయం వచ్చే నెల 9 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. We've decided to reduce the policy repo rate under the Liquidity Adjustment Facility (LAF) by 25 basis points, bringing it down from 8% to 7.75%. We've also decided to reduce the cash reserve ratio (CRR) of scheduled banks by 25 basis points from 4.25% to 4% of their net demand and time liabilities (NDTL). This reduction in the CRR will inject primary liquidity of around 180 billion rupees into the banking system. తన నిర్ణయాలతో పాటు